నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణిని, హోపనొప్పనో హీలర్ మరియు లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా? ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ, ఒక అమ్మాయి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా విన్నారంటే మీ ఆలోచన విధానమే మారిపోతుంది. మీ లైఫ్లో మీరేం చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అనే దానిపైన మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అంత మోటివేటింగ్గా ఉంది ఈ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వినండి, నేను టైం వేస్ట్ చేయను, స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి చాలా గారాబంగా ప్రిన్సెస్ లాగా పెంచారు. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉంటే కూడా ఈ అమ్మాయి మొదటి అమ్మాయి అయితే కూడా చాలా గారాబంగా, చాలా ముద్దుగా పెంచారు. తను ఏం కోరుకుంటే అది కొనిచ్చేవాళ్ళు, తను ఏం కావాలంటే అది చేసేవాళ్ళు. ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలనుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. కానీ ఆ అమ్మాయికేమో డెడ్ బాడీస్ అంతా చూడడం ఇష్టం లేదు, వైలెన్స్ ఇష్టం లేదు. సో నేను చదవను అని బీఎస్సీ చదువుతానని చేరుకుంది. బీఎస్సీ చదువుతుండగా ఒక మంచి డాక్టర్ సంబంధం వచ్చింది అని పెళ్లి చేసేసారు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉండగా పెళ్లి చేసేసారు. చాలా చిన్న ఏజ్. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ డాక్టర్, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ అమ్మాయి ఏమో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వెళ్ళింది. సో ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు చిన్న ఏజ్, సో చైల్డ్హుడ్ మ్యారేజ్ లాగా, ఫ్రెండ్స్ లాగా, లవర్స్ లాగా చాలా బాగా ఉన్నారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిపోతుంది. ఇద్దరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. సో హ్యాపీ ఫ్యామిలీ. ఒక 6 ఏళ్ల తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. 4 అయ్యారు ఫ్యామిలీ. చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంత బాగా జరుగుతోంది ఫ్యామిలీ. ఆయనేమో ఎంబీబీఎస్ తర్వాత అతను ఆర్థోపెడిషియన్ అయ్యాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్తేనే నొప్పులన్నీ బాగా అయిపోతాయి అని చెప్పేంత మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇక ఆ అమ్మాయి ఏమో హౌస్ వైఫ్ అయింది. పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ స్టడీస్ చూసుకుంటూ, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్ నుండి తీసుకురావడం, ఇలా చేస్తూ ఉండేది. పిల్లల ఎడ్యుకేషన్ చూడడం, వాళ్ళని పార్క్ తీసుకెళ్ళి ఆడించడం, ఇలా ప్రతి ఒక్కటి ఆ అమ్మాయే చూసుకునేది. ఇంకా వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్ పేషెంట్స్ అని బిజీ కాబట్టి ఈ అమ్మాయి మీదే పూర్తి బాధ్యత, పిల్లల బాధ్యత ఉండేది. ఇలా అంతా బాగా జరుగుతుండగా ఒకసారి ఈ ఫ్యామిలీ తిరుమల వెళ్ళి వాపస్ వస్తూ ఉండగా, వాళ్ళు ఉండేది బెంగళూరులో. తిరుమల నుండి వాపస్ వస్తూ ఉండగా బెంగళూరుకి ఆన్ ద వేలో వీళ్ళ కార్కి ఒక లారీకి యాక్సిడెంట్ అయిపోయింది. చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి అందరికీ చిన్న ఫ్రాక్చర్లు. కానీ ఈ అమ్మాయి పేరు నేను లాస్ట్లో చెప్తాను. ఈ అమ్మాయికి చాలా సీరియస్ ఇంజురీస్. కార్ వచ్చేసి తన మీద ఇలా ప్రెస్ అయిపోయింది. కార్ ప్రెస్ అయిపోయి తన మీద ఫేస్లో ఉన్న స్కిన్ అంతా పోయింది. మెడ ఎముక విరిగిపోయింది. ఫుల్ బ్లడ్ అలా ఉండింది. వేరే అందరూ అన్కాన్షియస్ అయిపోయారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళంతా వచ్చి కారులో ఉన్న అందరినీ తీసి ఫుట్పాత్ మీద పడుకోబెట్టేశారు. ఈ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి చనిపోయింది, డెడ్ బాడీ అని తీసి పక్కన పడేశారు సపరేట్గా. కానీ తను ఇంకా బతికే ఉంది. సో పక్కన పడేశారు. ఆ అమ్మాయి హస్బెండ్కి ఫస్ట్ కాన్షియస్ వచ్చింది. కాన్షియస్ రాగానే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి పల్స్ చూశాడు, ఇంకా బ్రతికే ఉంది. ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి అక్కడే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డ్రిప్స్ ఎక్కించి అంత బేసిక్ ట్రీట్మెంట్ చేయించి, మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత బెంగళూరులో మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మెడలో రాడ్, స్క్రూస్ అంతా పెట్టి ఆపరేషన్ చేశారు. ఫేస్ అంతా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సో తను కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలో నుండి బయటికి రావడం ఒక 1.5-2 months పట్టింది. బట్ వస్తుందా రాదా కూడా తెలియదు, బ్రతుకుతుందా లేదా కూడా తెలియదు. డాక్టర్స్కే క్వశ్చన్ మార్క్. ఆ అమ్మాయి హస్బెండ్ కూడా డాక్టర్ అవడం వల్ల అతనికి తెలీదు ఆ అమ్మాయి బ్రతుకుతుందా లేదా అనేది.
సో అందరూ ఇలా దిగులుగా ఉన్నారు. పిల్లలేమో ఇంకా చిన్నవాళ్ళు, చిన్న బాబుకి జస్ట్ ఇంకా 3 ఇయర్స్ కూడా కాలేదు, పెద్ద బాబుకి 9 ఇయర్స్. ఇలా ఫ్యామిలీ మొత్తం శోకంలో మునిగిపోయారు. ఒక 1.5 2 మంత్స్ తర్వాత అమ్మాయికి కాన్షియస్ వచ్చింది, మెలకు వచ్చింది. ఓకే, అందరూ హ్యాపీ. ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వర్క్ అవ్వట్లేదు, ప్యారలైజ్ లాగా అయిపోయింది. మెడ ఆపరేషన్ చేశారు కాబట్టి ఫుల్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు బెల్ట్ వేసేసారు. ఇలా అలా తిప్పడం కుదరదు. ఫేస్ ఫుల్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తలంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారు కాబట్టి తలంతా కూడా షేవ్ చేసేసారు. జుట్టంతా కూడా లేదు. చాలా వికారంగా కనబడుతుంది. ఇంటికి తీసుకొచ్చారు. చాలా ఏమీ మాట్లాడడం కూడా కుదరదు. అమ్మాయికి బ్లడ్ అంతా పోయింది. చాలా సీరియస్ ఇంజరీస్ కదా. సో ఎప్పుడు పడుకునే ఉండేది. ఆ అమ్మాయి చిన్న బాబు, ఇంకా 3 ఇయర్స్ కూడా కాలేదు, ఒక 2.5 ఇయర్స్ ఉంటుంది. ఆ బాబు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మ మమ్మీ మమ్మీ కావాలి అంటూ ఏడ్చేవాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇక్కడే ఉంది నాన్న, మమ్మీ పడుకుంది చూడు అంటే ఆ బాబు మమ్మీని చూసి ఇది నా మమ్మీ కాదు, ఇది ఎవరో బూచాడు అంటాడు. అప్పుడు ఆ తల్లికి చాలా బాధేస్తుంది, ఆ బాబు వాళ్ళ అమ్మకి, ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి నా బిడ్డ నన్ను గుర్తుపట్టలేదే అంటూ ఏడవడానికి ట్రై చేస్తుంది, కానీ కుదరదు. ఎందుకంటే ఏ బాడీ మూమెంట్స్ లేదు, కళ్ళు మాత్రం తిప్పుతోంది ఇలా అలా. ఇక నేను చనిపోవాలి, నా పిల్లలు నన్ను గుర్తుపట్టడం లేదంటే నేను బ్రతికుండి ఏం చేస్తాను అంటూ దిగులు పడిపోయింది. డిప్రెషన్కి వెళ్ళిపోయింది. చావాలనుకుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ తనకి లేవడం కుదరదు, కూర్చోవడం కుదరదు, పడుకునే ఉంది. కళ్ళు మాత్రం తిప్పుతోంది, మెల్లగా కొంచెం మాట్లాడుతోంది. ఇలా ఉండేది. మళ్ళీ తర్వాత తనే మోటివేట్ చేసుకుంది, లేదు నా పిల్లలకు నేను లేకుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఇంత చిన్న చిన్న పిల్లాళ్ళు, వాళ్ళని వదిలి నేను వెళ్ళిపోతే వాళ్ళకు ఎవరు దిక్కు, వాళ్ళు ఎవరిని మమ్మీ అని పిలుస్తారు అనుకుని వాళ్ళు ఏ ట్యాబ్లెట్ ఇస్తే అది, ఏం పెడితే అది తిని చాలా విల్ పవర్తో కోలుకుంటూ వచ్చింది. ఒక 6 మంత్స్ తర్వాత చెయ్యి రావడం మొదలెట్టింది, చెయ్యి వర్క్ చేయడం మొదలెట్టింది. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత కాలు కూడా వర్క్ చేయడం అయింది, బాగా కోలుకుంది. అయితే అంతకు ముందులాగా యాక్టివ్గా లేదు, బట్ ఓకే, తన విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కోలుకుంది. 2 ఇయర్స్ అలా ఉంది. 2 ఇయర్స్ తర్వాత కోలుకొని మళ్ళీ తన ఇంటికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ నలుగురు హ్యాపీ ఫ్యామిలీ మళ్ళీ కంటిన్యూ అయ్యారు. ఇలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక రియలైజేషన్ అయ్యింది. ఈ యాక్సిడెంట్లో నేనేమైనా చనిపోయి ఉంటే నన్ను అందరూ ఎలా గుర్తించిండేవాళ్ళు, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ కోడలు, వీళ్ళ వైఫ్, వాళ్ళ ఆడపడుచు, ఇలానే కదా గుర్తుపెట్టుకునేవాళ్ళు. రికగ్నిషన్ అనేది తనకంటూ ఏం పేరుందా, ఏం పేరు వస్తుంది అని ఆలోచించింది. అప్పుడు తనకి మైండ్లో స్ట్రైక్ అయింది, నేను నా లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి, రేపు నేను వెళ్ళిపోయినా అందరూ ఇలాంటి పర్సన్ ఇలా అచీవ్ చేసింది అని తన పేరుని తనగా గుర్తించాలి అనే రియలైజేషన్ వచ్చింది. దేవుడు నన్ను బ్రతికించాడు అంటే నా వల్ల ఏదో గొప్ప కార్యం అవనుంది, అందుకనే నన్ను బ్రతికించాడు అనే రియలైజేషన్ వచ్చింది ఆ అమ్మాయికి. అప్పుడు ఏం చేయాలో తెలీదు. ఓకే, ఇప్పుడు పిల్లాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇలా తన డ్యూటీ చేసుకుంటూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ అమ్మాయి ఒక జ్యువెలరీ నేర్చుకుంది. మట్టితో చేసే జ్యువెలరీ, టెర్రకోటా జ్యువెలరీ నేర్చుకుంది. ఆ జ్యువెలరీ ఊరికే హాబీగా నేర్చుకుంది. తను, వాళ్ళ చెల్లెలు, మళ్ళీ వాళ్ళ తమ్ముడి వైఫ్, మరదలు, వీళ్ళ ముగ్గురు వెళ్ళి నేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ చేయలేదు, కానీ ఈ అమ్మాయి చేసేది. ఈ అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్లో వీక్నెస్ ఉండేది, లెఫ్ట్ లెగ్లో వీక్నెస్ ఉండేది. ఎందుకంటే ప్యారలైజ్ లాగా అయింది కదా, అది వీక్నెస్ ఉండేది. వీక్నెస్ ఉన్నా కానీ ఆ జ్యువెలరీ చేసేది మట్టితో, చాలా బాగా చేసేది. అది ఊరికే హాబీ అంటూ చేయడం స్టార్ట్ చేసింది, కానీ అది ఒక పెద్ద బిజినెస్ లెవెల్కి వెళ్ళిపోయింది.
ఎంత పెద్ద బిజినెస్ లెవెల్కి వెళ్ళిందంటే ఆ అమ్మాయి దగ్గర ఫిలిం యాక్టర్స్, మన తెలుగు యాక్టర్స్, కన్నడ యాక్టర్స్, తమిళ్, మలయాళం అన్ని 4 స్టేట్స్ నుండి టీవీ యాక్ట్రెస్లు అందరూ కొనేవాళ్ళు ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయితోటి ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వేసేవాళ్ళు. ఇలా ఫేమస్ అయిపోయింది. టీవీలో ఇంటర్వ్యూస్ కూడా వచ్చేవి ఆ అమ్మాయివి. ఇలా చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడ లేడీస్ క్లబ్లలో అంతా ఫ్యాషన్ షోస్ అంతా కండక్ట్ చేసేది, జ్యువెలరీ ఫ్యాషన్ షోస్ అంతా ఇలా బాగా జరుగుతూ ఉండేది. సడన్గా ఏమైందంటే ఆ అమ్మాయికి పాదాలలో చర్మం ఉంటుంది కదండి, పాదం కింద ఆ చర్మం పీల్ ఆఫ్ అవుతూ ఉండేది 6 సార్లు. వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months ఇలా చర్మం లేస్తూ ఉండేది. ఆ కాలు ఏమైందంటే స్మూత్గా సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి ఆ అమ్మాయి స్నానం చేసుకొని బాత్రూమ్ నుండి బయటకు రాగానే ఆ మార్బల్ మీద జారి ఆ బాత్రూమ్ ఎంట్రన్స్లో డోర్ మీద పడిపోయింది. పడ్డప్పుడు బ్యాక్ బోన్ విరిగిపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఏదో లైఫ్లో సాధించాలని వెళ్తున్న అమ్మాయికి మళ్ళీ ఒక బ్రేక్ పడింది. బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా భర్తే ఆర్థోపెడిక్ సర్జన్. ఇక ఆయనేమో బెల్ట్ వేసేసాడు, పడుకోబెట్టేశాడు. 6 months లేవకూడదు, రెస్ట్ అంటూ. మళ్ళీ ఆ అమ్మాయి బ్యాక్ టు స్క్వేర్ వన్, డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను ఎంత బిజీగా ఉండేదాన్ని, టీవీ ఇంటర్వ్యూస్ వచ్చేది, యాక్ట్రెస్లంతా మళ్ళీ కాల్ చేస్తున్నారు, జ్యువెలరీ కావాలంటున్నారు, నేనేమో ఇలా పడుకుండిపోయాను అని చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తనే మోటివేట్ చేసుకుంది, నో నేను ఏదైనా సాధించాలి అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ పొద్దు నేను పడుకున్నాను అంటే లైఫ్ లాంగ్ పడుకొని ఉండను, లేస్తాను, లేచినప్పుడు మళ్ళీ ఏదైనా సాధిస్తాను అని అనుకుంది. ఒక 6 months అయింది, తను లేచింది, నార్మల్గా నడవడం అంతా ఓకే అయింది. కానీ జ్యువెలరీ చేయలేకపోయింది. తన హస్బెండ్ డాక్టర్ వద్దనేసారు, ఎందుకంటే ఎక్కువగా కూర్చోకూడదు, బ్యాక్ బోన్ స్ట్రెయిన్ అవుతుంది అని. ఇక మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోయింది. నాకు ఎంత ఇష్టంగా చేస్తున్న పని నన్ను వద్దనేశారు అని డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తనే మోటివేట్ చేసుకుంది, ఓకే ఫైన్, అది నాకని చేయబడింది కాదు, సో నాకు దేవుడు ఇంకేదో పెట్టి ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో, కాబట్టి నేను దాన్ని తలుచుకొని బాధపడను. ఇంకేం చేయగలను ఈ హెల్త్తో? మెడ ఎముక విరిగిపోయింది, ఫేస్ అంతా ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఇప్పుడు బ్యాక్ బోన్ కూడా విరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయగలను నేను అని ఆలోచించింది. ఓకే ఫైన్, ఒక కాలు ఉంది, ఒక చేయి ఉంది, బ్యాక్ బోన్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు స్ట్రెయిన్ కాకూడదంతే, నోరు ఉంది కదా, బాగా ఉంది కదా అని ఆలోచించింది. ఇప్పుడు నేనేం చేయగలను అని. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. కానీ ఎప్పుడూ స్కూల్లో నేర్చుకుని వదిలేసింది. తను స్టడీస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండడం వల్ల వదిలేసింది అప్పట్లో. దాన్ని ఇప్పుడు వై నాట్, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఊరికే కూర్చోవడం నా వల్ల కుదరదు, నాకు ఇష్టమైన పనిని నేను చేస్తాను. ఓకే, నాకు సంగీతం ఇష్టం, నేను నేర్చుకుంటాను అంటూ వెళ్ళి సంగీతం నేర్చుకుంది, కర్ణాటిక్ మ్యూజిక్. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎవరో వాళ్ళ పేషెంట్ ఒక వీణ ఇచ్చారు అనేసి వీణ తెచ్చారు ఇంటికి. ఆ వీణ తెగనే ఓకే నేను ఇది నేర్చుకుంటా, దేవుడే నా కోసం పంపించారు, ఈ పని చేయమని చెప్పారు అనుకుని వీణ నేర్చుకోవడం మొదలుపెట్టింది. కర్ణాటిక్ మ్యూజిక్ మరియు వోకల్ మరియు వీణ నేర్చుకోవడం మొదలుపెట్టింది. జూనియర్ వరకు నేర్చుకుంది. బట్ ఇంకా ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే నేను ఇంకా ఏదో సాధించాలి అనుకుంటూ పెయింటింగ్స్ చేయడం స్టార్ట్ చేసింది. చాలా అద్భుతంగా వచ్చేవి పెయింటింగ్స్, ఆర్డర్స్ ఎక్కువగా వచ్చేవి, మండలా పెయింటింగ్స్, డాట్ పెయింటింగ్స్ ఇలాంటివి. అలా వెళ్తూ ఉండేది లైఫ్లో. కానీ హెల్త్ ఇంకా 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 డౌన్ అయిపోతూనే ఉంది ఆ అమ్మాయికి. మళ్ళీ ఒకసారి పడింది, కాలు చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయింది కదా, మళ్ళీ పడింది, మళ్ళీ బ్యాక్ బోన్ కొంచెం షేక్ అయింది, మళ్ళీ ప్రాబ్లం, సో మళ్ళీ డిప్రెషన్, మళ్ళీ మోటివేషన్, ఇలా వెళ్తూ ఉండేది లైఫ్. మళ్ళీ ఒకసారి ఒక 6 months తర్వాత కాలు ఇంట్లోనే జారి పడి స్టెప్స్ మీద కాల్లో చిన్ని వేలు ఉంది కదండి, అది ఫ్రాక్చర్ అయిపోయింది. ఇలా ఒక దాని మీద ఒకటి. అదైన తర్వాత తనకు కాళ్ళల్లో న్యూరోపతి వచ్చేసింది. ఇక స్కిన్ అంతా వెళ్ళిపోయింది, ఇక కాళ్ళల్లో న్యూరోపతి అని వచ్చేసింది. అది చాలా పెయిన్ఫుల్, మంట, నడవలేకపోవడం, సాఫ్ట్గా అయిపోయింది కాళ్ళు. ఇలా నా ఫ్యామిలీకి నేను వంట కూడా చేయలేనే అంటూ మళ్ళీ బాధపడేది.
వాళ్ళ అమ్మగారు అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. నేర్చుకో, ఇది నేర్చుకున్నావంటే నువ్వే కాదు, నువ్వు ఎంతోమందికి లైఫ్ ఇవ్వగలవు, నీకు ఈ టాలెంట్ ఉంది, నువ్వు నేర్చుకో అంటూ చెప్పేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి వినిపించుకోలే. ఆ అమ్మాయి ఏదో ఒకటి చెప్తుందిలే, నాకెందుకు, అవంతా నాకు కుదరదు, నా బాధలే నాకున్నాయి, నాకు ఎన్నో నొప్పులు, ఏమీ సాధించలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉండిపోయేది. 2 years ఇలా జరిగింది. వాళ్ళ అమ్మ చెప్తూనే ఉన్నారు, ఈ అమ్మాయి ఏమో చెవికి వేసుకోవడం లేదు. కానీ ఒకరోజు వాళ్ళ అమ్మ తన ఫోన్లో ఏదో సెట్టింగ్స్ చేసి ఇమ్మంటే అప్పుడు సెట్టింగ్స్ చేసిస్తూ ఉండటం ఆ సమయంలో ఏదో కొన్ని వర్డ్స్ చూసింది, ఏదో కొన్ని వీడియోస్ వినింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే, వాళ్ళ అమ్మకు అంత సెట్టింగ్స్ చేసి ఇచ్చేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటది అని చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్, ఇది సంథింగ్ నైస్ అనుకుంటూ దాని గురించి ఆరా తీయడం మొదలెట్టింది. ఇక తర్వాత ఇంకా నిలుకే లేదు ఆ అమ్మాయి లైఫ్లో. ఇక తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని ఫుల్గా నేర్చేసుకుంది. ఆ అమ్మాయికి ఒక హ్యాబిట్ ఉందండి, ఏదైనా నేర్చుకుంటే ఆ నేర్చుకున్న చోట ఫుల్గా నేర్పించారా, ఫైన్, సమాధానమైందా, ఓకే. సమాధానం కాలేదంటే తనే రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా దీన్ని ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు మన లైఫ్లో, అలా. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసింది. తర్వాత ఇలాగే ఈ ఫీల్డ్లో చాలా మంచి పేరు తెచ్చేసుకుంది. ఇక తిరిగే లేకుండా ఇక తన వల్ల వేల మందికి చాలా వాళ్ళ లైఫ్లు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరా అమ్మాయి అని. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ ముందు కూర్చొని మాట్లాడుతున్న నేనే, త్రివేణిని. సో నాకే అలా జరిగింది. సో మీరు కొంచెం గమనించి చూసినట్లయితే దగ్గరకు వస్తాను చూడండి. ఇక్కడ ఫుల్ ఇలా, ఇక్కడి నుంచి ఇక్కడ ఫుల్ ఇలా టైర్ అయిందండి నాకు, ఇలా ఫుల్. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ. సో ఇక్కడ ఒక సర్జరీ జరిగింది, ఇక్కడ రాడ్ స్క్రూ ఉంది లోపల. సో ఇదన్నమాట నా స్టోరీ. సో ఇలా నేను అన్ని బాధలు, అన్ని నొప్పులు, అన్ని కష్టాలు పడి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాను. ఈ లెవెల్లో ఉన్నానంటే మీకు తెలిసిందేంటి, నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ నేను ఇది స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. కన్నడలో చేస్తున్నాను. బెంగళూరులో పుట్టి పెరగడం వల్ల కన్నడ నాకు ఈజీగా వచ్చేసింది. కాబట్టి నేను కన్నడలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్. అక్కడ 11.6K వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నేను వెబినార్స్ చేస్తుంటాను, కోర్సెస్ నేర్పుతుంటాను. నైట్ ఒక మంచి ప్రోగ్రామ్, లైక్ అందరికీ వాళ్ళ వైబ్రేషన్ హై చేసి వాళ్ళ గోల్స్ అంతా వాళ్ళకు తొందరలో అచీవ్ అయ్యేలాంటి ఒక ఫన్ ప్రోగ్రామ్ పెట్టున్నా, మార్నింగ్ నుండి నైట్ వరకు. సో ఇలా జరుగుతున్న సమయంలో చాలా నా తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అప్పుడు జ్యువెలరీ నేర్చుకున్నప్పుడు ఆంధ్ర నుండి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అదైన తర్వాత కూడా నాకు చాలా తెలుగు ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు, ఎలా ఉన్నావు, ఎలా అయిపోయావు, ఎంత పేరుంది ఇప్పుడు నీకు, వై డోంట్ యూ స్టార్ట్ ఇన్ తెలుగు అని వాళ్ళంతా మోటివేట్ చేయడం వల్ల తెలుగు ఇప్పుడు లేట్ అయితే నువ్వు లేటెస్ట్గా స్టార్ట్ చేశాను. సో అనుకోని విధంగా చాలా తొందరగా ఇక్కడ నాకు మంచి ఆదరణ దొరుకుతుంది మీ అందరి వల్ల. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నా స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, ఎవరో ఎక్కడో నేర్చుకుంది వచ్చి 2 మాటలు చెప్తుంది అనే కన్నా, నేను ఎంత నొప్పులు ఫేస్ చేశానో నా లైఫ్లో, ఈ ఉన్న ఒక బాడీలో ఎంత నొప్పులు చూడండి. ఈరోజు కూడా నా హెల్త్ ఎలా ఉంది అంటే, ఈ చెయ్యి నాకు ఫుల్గా సరిగా లేదు, ఈ చెయ్యి ఉన్నంత ఫ్లెక్సిబుల్గా ఈ చెయ్యి లేదు, నాకు ఇలా ఫోల్డ్ చేయడం కూడా అంత ఈజీగా కుదరదు. కానీ వీణ వాయిస్తాను నేను ఈ చేతిలో, ఎందుకంటే నాలో ఆత్మవిశ్వాసం చాలా ఉంది. నేను పుట్టింది ఏదో ఒకటి సాధించాలని, ఇలా నేను డౌన్ అవ్వకూడదు అని నేను మోటివేట్ చేసుకుంటాను. నా పిల్లలు కూడా ఎనీ టైం, నాకు 2 బాబులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి,
మా ఆయన కూడా ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన కూడా ఎవరూ నా ఇంట్లో బాధపడకూడదు, ఎప్పుడూ నవ్వుతూ తొలుతూ ఉండాలి, ఎవరైనా డౌన్ అయ్యారంటే ఇలా మోటివేట్ చేసేస్తాను, వాళ్ళని నవ్వుతూ ఉండేలా చేస్తాను. నేను కూడా అలాగే ఉంటాను. ఇప్పుడు కూడా నాకు నా కాళ్ళల్లో మంట ఉంది, చాలా మంట ఉంది, నొప్పి, నడవడం కుదరదు ఎక్కువగా. బట్ స్టిల్ నేను వాకింగ్కి వెళ్తాను. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. ఒక 2 days బ్యాక్ వాకింగ్కి వెళ్ళాము నేను, మా ఆయన. వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నా 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 కాళ్ళు నేను చూపెట్టుకుంటాను కదా, ఆయన న్యూరో సర్జన్ ఆయన వచ్చారు, ఆయన వాళ్ళ వైఫ్ డెంటిస్ట్, వాళ్ళు వచ్చారు. జస్ట్ చూసాము, హాయ్ హలో అని పలకరించాము. ఇంకా మా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను ఆ డెంటిస్ట్ వాళ్ళ వైఫ్ మేమిద్దరు మాట్లాడుతున్నాము. ఆయన సడన్గా అడిగారు, ఎలా ఉన్నారు ఇప్పుడు మీ వైఫ్ అని. తనకేమిటండి, న్యూరో సర్జన్కి ఆర్థోపెడిక్ సర్జన్ న్యూరో సర్జన్కి చెప్తున్నారు. తనకేంటండి, మన ట్రీట్మెంట్లు అంతా ఇక పనికి రావు తనకి, తనేదో హీలింగ్స్ చేస్తుంది, ఎంత బాగా కోలుకుంటోంది, ఎంతమందికి తనే రికవర్ చేస్తుంది. నా దగ్గర వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ వచ్చే వాళ్ళకు కూడా తను హీలింగ్స్ చేసేస్తుంది, అందరూ బాగా అయిపోతున్నారు, సో తను కూడా హీల్ అయిపోతుంది అంటేను. అప్పుడు ఆయన న్యూరో సర్జన్ అన్నారు, ఓకే, ఇస్ షీ స్టిల్ వాకింగ్, హౌ కమ్ అన్నారు. అంటే ఇంకా నడుస్తుందా తను, ఇది ఏంటిది మిరాకల్ అని అడిగారు. అంటే డాక్టర్స్ ప్రకారం ఇప్పుడు నా కాళ్ళు ఉన్న కండిషన్లో నేను నడవను, బెడ్ రిడన్ అయి ఉంటాను అనుకున్నారు. బట్ నో, నేను వాక్ వెళ్తాను, ఇంటికి వస్తాను, నా పనులన్నీ చేసుకుంటా. ఈ రోజుకి మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను, వీణా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, అన్నీ చేసుకుంటున్నాను. నా పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళతో పాటు జాలీగా బయటకు వెళ్తాను. అన్నీ, ఏది మిస్ అవ్వను నా లైఫ్లో. సో ఇప్పుడు ఇలా ఉంది నా లైఫ్. అలా ఉండేది ఇలా తయారైంది. అండ్ ఇప్పుడు ఇక్కడంతా నాకు ఏది ప్రాబ్లం లేదు. ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది అని కూడా మర్చిపోతాను. బట్ చలికాలం వచ్చినప్పుడు కొంచెం ఇదంతా టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇదంతా ప్రాబ్లంగా ఉంది. బట్ నేను కేర్ చేయనండి అవంతా, ఎందుకంటే నాకు నా లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి. నాకు ఆ గోల్స్ అచీవ్ చేయడమే నాకు ముఖ్యం. ఇంతకుముందు ఏం చేసేదాన్ని, ఇవంతా నేర్చుకునే ముందు నా టీవీ ఇంటర్వ్యూస్ ఇక్కడ కన్నడ ఛానల్స్లలో వచ్చేది జ్యువెలరీ గురించి. ఆ ఇంటర్వ్యూస్ని చూసి బాధపడేదాన్ని. ఎలా ఉన్నా ఇలా అయిపోయాను, పేషెంట్ లాగా అయిపోయాను, ఏమీ చేయలేకపోతున్నా, అలా బాధపడేదాన్ని. బట్ ఇప్పుడు అవంతా డిలీట్ చేశాను. నో, ఇప్పుడు వేరేలాగున్నాను నేను. పాస్ట్ ఈజ్ పాస్ట్. దానివల్లనే ఈరోజు నాకు ఇంత మంచి జరుగుతుంది. ఇంకొక విషయం చెప్తానండి, యూనివర్స్ నాకు అంతా మంచే చేసిందండి. ఆ రోజు యాక్సిడెంట్ కాకుండా ఉండింటే నా లైఫ్లో నేను ఈరోజు ఇది నేర్చుకొని ఈ స్థాయికి ఎదగలేకపోతున్నా. నాకు ఆ రోజు అలా జరగడం వల్లనే నేను ఏదైనా అచీవ్ చెయ్యాలి అనే పట్టుదల నాలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇంతింత నేర్చుకొని ఎంతెంత రీసెర్చ్ వర్కులు చేశాను, ఎన్ని కోర్సులు నేర్చుకున్నాను. హోపోనోపోనో, అడ్వాన్స్ హోపోనోపోనో ఫుల్గా నేర్చుకొని నాకు అక్కడ సమాధానం కాలేదు. దాని గురించి చాలా రీసెర్చ్ వర్కులు చేశాను. ఇది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎలా నేను ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే వీళ్ళకు అందరికీ హీల్ అవుతుంది, ఇలాంటి రీసెర్చ్ వర్కులు ఎక్కువగా చేశాను. తర్వాత రిలేషన్షిప్ మాస్టరీ నేర్చుకున్నాను. రిలేషన్షిప్స్లలో ప్రాబ్లం ఎందుకు వస్తే దాన్ని ఎలా సరి చేయాలి అని వెల్త్ మాస్టరీ నేర్చుకున్నాను, ఎన్ఎల్పి నేర్చుకున్నాను, లైఫ్ కోర్స్ నేర్చుకున్నాను, పేరెంటింగ్ కోర్స్ నాదే కొత్తగా కనిపెడుతున్నాను. ఇలా నాకు ఇంకంత సాధన చేయాలి అనేది స్ట్రాంగ్గా నాలో ఉంది. ఏదో ఒకటి నేను చేయాలి, నా వల్ల ఎంతోమంది లైఫ్ చేంజ్ అవ్వాలి. ఇది నా చిన్నప్పటి నుంచి నాలో ఉండేది, ఇప్పుడు ఇంకా బలంగా తయారైంది. సో ఇదండి నా స్టోరీ. సో ఇంతసేపు నా స్టోరీని విన్న ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ ఎండ్ చెప్పేకి ముందు, నా స్టోరీ విన్నారు కదా, ఈ ఎండ్ పాయింట్ వరకు విన్న ప్రతి ఒక్కరు నా స్టోరీ నుండి మీకేమైనా అర్థమైన, అంటే మీకేమైనా మోటివేషన్ అయిందా, మీ లైఫ్లో ఏదైనా ఒక చేయాలి అనేది ఒక మోటివేషన్ అయిందా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయరా, నాకు కూడా సంతోషం ఇస్తుంది. ఓకే, నేను ఇన్ని బాధలు పడ్డా,
నా నుండి, నా స్టోరీ నుండి ఎందరికో ఇన్స్పైర్ అవుతుంది కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని అనుకుంటాను. ఓకే, ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, టాటా, బాయ్.